హాయ్ అండి. సండే స్పెషల్ పనసకాయ బిర్యానీతో పన్నీర్ కర్రీ. పన్నీర్ ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా కొద్దిసేపు వేపాలండి. బాగా ఎర్రగా కాకుండా లైట్గా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కొంచెంసేపు వేపేసి కొంచెం ఆయిల్ వేసి వేపిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి మళ్ళీ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, కుర్మా బాగుంటుంది అన్నమాట. తర్వాత దానిలోనే 2 టమాటా ముక్కలు కూడా వేసాను. జీడిపప్పు, లవంగాయ, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ కలిపి మిక్సీ పట్టా. కొంచెం అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టి ఇదిగోండి దీని మీద వేసి కొంచెం ఆయిల్ తేలే వరకు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి గ్రేవీ బాగుంటుంది. ఇదిగోండి చూడండి, అలా గ్రేవీ తయారవుతుందన్నమాట. ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు వేపి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేస్తే మనకు తినడానికి బాగుంటాయి అన్నమాట. చిన్న చిన్న క్యూబ్స్ చక్కగా కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఎక్కువసేపు కుర్మా బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అలా బిర్యానీలోకి కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్లోకి కానీ అన్నీ చపాతీలోకి కానీ ఈ పన్నీర్ కూర చాలా బాగుంటుంది అనమాట. కొబ్బరి వేయాలండి, అవి మర్చిపోయాను. కొబ్బరి కూడా జీడిపప్పుతో పాటు కొబ్బరి వేసి అన్నీ